సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ మెసేజెస్ ఇస్తున్నారు. వాళ్ళ సమస్యలు, ప్రమోషన్లు, బదిలీలు, సర్వీస్ అంశాలన్నీ ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఇకపై విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడాలని చెప్తూ ఉన్నారు. తెలంగాణ విద్యాశాఖను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు సీఎం. వచ్చే 5 ఏళ్లు విద్యా సంస్కరణలకే అంకితం కావాలని, టీచర్లు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే తెలంగాణ విద్యారంగం దేశానికే రోల్ మోడల్ అవుతుందని అన్నారు సీఎం. సమస్యలు పూచి నాదే. ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి. మీ సమస్యల మీద కొట్లాడకండి. మీకు కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లేకపోతే ఏదైనా కావాలంటే నేను ఇస్తాను. నెక్స్ట్ 3 years ఆర్ 5 years ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకొని ఒక 5 ఏళ్లలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము మారుస్తాము, ఆదర్శంగా నిలబెడతాము. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే దేశాల నుంచి వచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ చూసే విధంగా మేము మారుస్తాము. ఈ 5 ఏళ్ళు మా ఉపాధ్యాయ సంఘాలు, పిల్లల సమస్యల మీద మేము ప్రభుత్వాలతో కొట్లాడతామని మీరు ఓట్లు తీసుకొని బయటకు వెళ్ళండి. ఎట్లా మారదో నేను చూస్తా. ఏ ప్రభుత్వం అయినా మీకు తల ఉంచదా? అమెరికా ఒకటే ప్రపంచం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 25 ఏళ్లు అమెరికా వైపు చూసి నేర్చుకుని ఉద్యోగాలు చేశామని, కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయిందన్నారు. ఇక పాత ఆలోచనలతో ముందుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. చైనా, సింగపూర్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియాలే ఇప్పుడు అవకాశాల కేంద్రాలంటూ అన్నారు సీఎం రేవంత్. ప్రపంచం మారినప్పుడు మన ఆలోచన కూడా మారాలి అని పిలుపునిచ్చారు. 25 సంవత్సరాలు మనం అమెరికా వైపు చూసినాం, చాలా నేర్చుకున్నాం, చాలా సంపాదించినాం, చాలా గుర్తింపు వచ్చింది. ఇక అమెరికా అనేది మనకు అంత గొప్ప అవకాశాలు ఇచ్చే దేశం కాదు. ఇప్పుడు మనం ఫోకస్ షిఫ్ట్ చేయాల్సింది జర్మనీ మీద, జపాన్ మీద, సౌత్ కొరియా మీద, సింగపూర్ మీద, చైనా మీద. ఈరోజు కోట్లాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆ దేశాలలో ఉన్నాయి. మనం జర్మనీ నేర్చుకోలే, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోలే, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోలే. ఈ లాంగ్వేజ్ కొంచెం కొంచెం వచ్చినా మనకు సాంకేతిక నైపుణ్యం ఉంటే లక్షలాది రూపాయల జీతం ఇచ్చి మనల్ని ఈరోజు ఉద్యోగం ఇవ్వడానికి ఆ దేశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి.